కేబుల్ న్యూస్ కు స్వాగతం. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు డీకే బాలాజీ సృజనతో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్లో మాట్లాడి వర్షాలు, వరదల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాలువలో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి రవీంద్ర ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ ఇటు కృష్ణా జిల్లాలో కానీ వర్ష శాతం దాదాపు 33, 34, 50 లోపు నమోదైందని చెప్తున్నారు. ఈ 2 రోజులుగా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. అయినా కూడా ఇంకా వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా పూర్తిగా అక్కడ సీడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాడికి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎవరు కూడా మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. దానికోసం మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత అస్తవ్యస్తం. కొన్ని విలేజెస్లో అయితే వాటర్ ఫ్లో లేదు, బయటకు పోవట్లేదు. ఇళ్ల మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మేము అధికారులందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. దానికి ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా సమీక్ష చేశాం. వాళ్ళు కూడా కొంత ఇన్పుట్ ఇచ్చారు. ఇంకా ప్రజల నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మరి ముఖ్యంగా ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడటం వల్ల వరదలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మరి కృష్ణానదిలో కూడా ఆల్రెడీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఈవినింగ్ ఇంకా ఇన్ఫ్లో పెరిగేదానికి అవకాశం ఉంది. దాన్ని అవసరమైతే కిందకి కృష్ణానదిలోకి సముద్రంలోకి వదిలేదానికి అవకాశం ఉండదు. కాబట్టి కింద ఉన్నటువంటి విలేజెస్ను కూడా అప్రమత్తం చేయమని అధికారులతో కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన కర్తవ్యమని కృష్ణా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రధాన కర్తవ్యమని కృష్ణా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జేఎన్టీయూతో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసరావును కృష్ణా యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సక్రమంగా తరగతులు నిర్వహించడం తన తొలి ప్రాధాన్యత అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం లక్ష్యమన్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు ప్రభుత్వం అందిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు ప్రభుత్వం అందిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. బీపీటీ స్టీమ్డ్ రైస్ లో కిలో 49 రూపాయలకు, బీపీటీ రా రైస్ కిలో 48 రూపాయలకు, కందిపప్పు కిలో 160 రూపాయలకు జిల్లాలోని 9 రైతు బజార్ల ద్వారా విక్రయిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివరించారు. అలాగే డిమార్ట్, విశాల్ తదితర మాల్స్ లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయిస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు లభించే బియ్యం, కందిపప్పు పొందడానికి రేషన్ కార్డు తదితర నిబంధనలు లేవని, వినియోగదారులు తమకు అవసరమైన పరిమాణంలో వీటిని పొందవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బియ్యం అండ్ కందిపప్పు ఈ రెండింటి మీద బజార్లో చాలా ఎక్కువ రేట్ అయింది. కాబట్టి ప్రభుత్వం నుంచి మనము స్పెషల్ కౌంటర్ అన్ని రైతు బజార్ ఈ జిల్లాలో 9 రైతు బజార్లో ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. అక్కడ రైతు బజార్లో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ మీద స్పెషల్ కౌంటర్స్ మనం పెట్టించాము. సో బీపీటీ వెరైటీ స్టీమ్ రైస్ 49 రూపీస్ పర్ కేజీ, బీపీటీ వెరైటీ రా రైస్ 48 రూపీస్ పర్ కేజీ అండ్ కందిపప్పు రూపీస్ 160 పర్ కేజీకి మనము అమ్ముతున్నాము. ఈ మార్కెట్ కంటే తక్కువ రేటు. మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పుది 180 రూపీస్ పర్ కేజీ. సో 20 రూపాయలు తక్కువ రేట్లో మనం రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి అమ్మిస్తున్నాము. అదేవిధంగా అన్ని బిగ్ రీటైల్ చైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ కానీ, ఉషోదయ, విశాల్, రిలయన్స్, విజేత ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళు కూడా ఈ రేట్కి స్పెషల్ రేట్ గవర్నమెంట్ సెట్ చేసిన రేట్కి కందిపప్పు అండ్ బియ్యం అమ్ముతారు.
ఇది కాకుండా మనం ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా కొంచెం దూరం వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి ఇదే రేట్కి వీ విల్ మేక్ షూర్ దట్ ఈ ఎసెన్షియల్ కామోడిటీస్ రైస్, కందిపప్పు ఈ రెండు అందరికీ మనము అవైలబుల్ అయినట్టుగా చూస్తాం. సో ఇప్పటి వరకు మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో 16 మెట్రిక్ టన్స్ రైస్ అండ్ 4 మెట్రిక్ టన్స్ కందిపప్పు ఆల్రెడీ కన్జ్యూమర్స్కి మనం పెట్టేశాము. ఇక్కడ కన్జ్యూమర్స్కి ఒకటి ఈడపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారిని శాకంబరి దేవికి అలంకరించి ఆషాఢ సారి సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈడపల్లిలోని శక్తి గుడిలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి ఆషాఢ సారి సమర్పించారు. అమ్మవారి శాకంబరి దేవి అవతారం మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించింది. ఈ దేవిని పూజించడం వల్ల క్షామం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆకలి దరిచేరదు అని భక్తులు విశ్వసిస్తారు. శాకంబరి దేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పళ్లతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మహిళలు ఆషాఢ సారి సమర్పించారు. మచిలీపట్నంలో ఉన్న ఈడేపల్లి శక్తి దేవాలయంలో శాకంబరి అలంకరణతో కొలువున్న మహాతల్లి యొక్క అలంకరణ చేశారు. భక్తులందరూ కూడా సాయంకాలం ఈ అమ్మవారి శాకంబరి అలంకరణ చేసిన తర్వాత పురవీధుల్లో ఊరేగింపుగా మేళతాళాలతో, మంగళవాద్యాలతో, భక్త కోటితో ఊరేగింపుతో బయలుదేరుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామై అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 1వ తారీఖు మహంకాళి అమ్మవారు హైదరాబాద్లో ఎలాగో ఇవాళ మచిలీపట్నంలో భద్రకాళి బోనాలతో రేపు 1వ తారీఖున అత్యంత వైభవంగా బోనాల కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ భక్త కూటి అంతా కూడా కదలి వచ్చి ఈ బోనాల కార్యక్రమం 1వ తారీఖు సాయంకాలం 6 గంటలకల్లా ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా రావాలని కోరుతున్నాం. జై భవాని, జై జై భవాని. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గూడూరు ఇంద్రమ్మ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గూడూరు ఇంద్రమ్మ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రావు పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి మురుగు డ్రైన్లను పొక్లైన్ తో తవ్వించి సమస్యను పరిష్కరించారు. విష జ్వరాలు వ్యాపిస్తున్నందున ప్రజలందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పోతన స్వామి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతన రామోజీ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఎన్ఏ బేగ్, వార్డు సభ్యులు లింగం విజయ్ కుమార్, డొక్కు నాగరాజు, లుక్కా మహేష్, పోతన వెంకటేశ్వరమ్మ, రోషన్ కుమారస్వామి, విఆర్ఓ కరీముల్లా, రావి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోనపూడి బ్యాంక్ ఏదైతే ఉందో కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి దాని కింద ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి క్రాప్ లోన్ తీసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 3%, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి 4% ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది మరి ఎవరైతే సక్రమంగా లోన్ కడతా ఉంటారో వాళ్ళందరికీ కూడా రిబేట్ రూపంలో ఇచ్చేటువంటి అమౌంట్ని ఈ రోజున రైతులందరినీ కూడా మరి పంపిణీ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మరి ఏదైతే ఒక నమ్మకంతో రైతులు కానివ్వండి మరి ప్రజలందరూ కూడా ఈ రోజున మరి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఒక కూటమి ప్రభుత్వాన్ని మరి ఎన్నుకోవటం మనందరం కూడా చూసాం. తప్పకుండా ఒమ్ము చేయకుండా మరి రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మంచి పాలనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఒక మంచి పాలనని ఈ నియోజకవర్గంలో కూడా తప్పకుండా అందిస్తామని చెప్పేసి, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. రోజున మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్రైన్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా డ్రైన్లు ఎక్కడా కూడా పట్టించుకోకపోవటం వల్ల, పూడికి తీగిపోవటం వల్ల ఈ రోజున మరి కొద్దిపాటి వర్షానికే మనం గత సంవత్సరంలో కూడా చూసాం పొలాలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి నిధులు కేటాయించి వాటన్నిటి ఏవైతే డ్రైన్స్ కానివ్వండి, ఇరిగేషన్ కెనాల్స్ కానీ ఉంటాయో వాటన్నిటిని కూడా
ఆ వీడ్ రిమూవల్కి సంబంధించి ఇమీడియట్గా మరి అమౌంట్ కూడా జిల్లాలో వర్షాల వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా డివిజన్ స్థాయి కమిటీలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఏర్పాటు చేశారు. అధిక వర్షాలకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వర్షాల వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ లో సిబ్బందికి విధులను కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08672252572 గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో జిల్లా స్థాయి బృందం ఆయన ఏర్పాటు చేశారు. ఈ డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారి, జలవనరుల శాఖ ఈఈ, డిఈ, వ్యవసాయ శాఖ ఏడీ తో డివిజన్ స్థాయి బృందాలను కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఇక డివిజనల్ స్థాయి కమిటీలు పంట కాల్వలు, డ్రైన్లను పరిశీలించి చేపట్టాల్సిన నిర్వహణ గురించి అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడం, తగిన నివేదికలను జిల్లా కమిటీ స్క్రూటినీ నిమిత్తం పంపవలసి ఉంటుందని కూడా చెప్పారు. ఇక వర్షాలకు పంట పొలాల ముంపు గాని ఎక్కడైనా నష్టం జరిగితే వెంటనే స్పందించి జరిగిన నష్టాలను అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు పశువుల ఆసుపత్రిలో నిలిచిన నీటిని తొలగించి రోడ్డు పునరుద్ధరిస్తున్నట్లు 45 డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌర్యుల సహకారంతో మచిలీపట్నం పశువుల ఆసుపత్రికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి 45వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ తెలిపారు. పశువుల ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు సరిగ్గా లేనందున ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పశువుల ఆసుపత్రిని మున్సిపల్ కమిషనర్ బాపిరాజ్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జేవి రమణయ్యలను పశువుల ఆసుపత్రిలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పశువుల ఆసుపత్రిలో పలు రకాల ఇబ్బందులు ఉన్నాయని సదరు విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌర్యుల దృష్టికి తీసుకెళ్లి పశువుల ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని పివి ఫణికుమార్ అన్నారు. మచిలీపట్నం పశువుల ఆసుపత్రిలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని మరి డాక్టర్ జేవి రమణ గారు మా దృష్టికి తేగా గతంలో ఇక్కడ ఉచిత వ్యాక్సిన్ వేసే రోజున కొంత మట్టి తోలించడం అది జరిగింది. ఈ వర్షాలకి మరీ బురదగా ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ జేవి రమణయ్య గారు అందరూ కూడా మరి చెప్పగానే మరి ఇక్కడికి వచ్చి వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేయగానే కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి కుక్కలకి ఎట్లా వ్యాక్సిన్ వేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన కూడా పరిశీలించి ఇక్కడ రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు పశువుల ఆసుపత్రికి రావడానికని కమిషనర్ గారు కూడా గ్రహించి ఇమీడియట్గా ఏఈ గారిని పిలిచి ఇక్కడ ఏదన్నా ఈ రోడ్డు సరిచేసి ఈ మార్గాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారు కూడా సూచించడం జరిగింది. కమిషనర్ గారికి మేము మా 45 డివిజన్ ప్రజలందరి తరఫున కూడా అయితే ఇప్పుడు ఇటీవల ఈ వర్షాలకి మరి హాస్పిటల్కి రావడానికి మరి పెంపుడు కుక్కల యజమానులకు కానీ అట్లాగే పశుకామందులకి వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ విషయాలు మరి నా దృష్టికి తీసుకొచ్చి దీని గురించి ఏదైనా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అది బురదగా అట్లాగే రావడానికి కూడా వెహికల్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడి కొంతమంది పడిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయాన్ని ఫోటోలు కూడా పెట్టి మన స్థానిక నాయకులు ఫణికుమార్ గారికి అట్లాగే ఇతర పెద్దలకు కూడా మనం తెలియజేయడం జరిగింది. సో దీనికి ఇమ్మీడియట్గా స్పందించి మరి అట్లాగే కమిషనర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. సో కమిషనర్ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించి మరి ఫణికుమార్ గారితో మాట్లాడి అట్లాగే మా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు గారితో కూడా ఆయన డిస్కస్ చేసి మరి తగిన చర్యలు రేపు మార్నింగ్ నుండి ఇక్కడ తీసుకొని కొంచెం దానికి సంబంధించి ఏదైనా చిప్స్ ఇవన్నీ కూడా తోలిచ్చి మరి ప్రొక్లైన్ ఇలాంటివి ఉపయోగించి మరి ప్రస్తుతానికి తాత్కాలికంగా బాగు చేస్తామని హామీ ఇచ్చారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజుని మన యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ ఆఫీసు డిప్యూటీ డైరెక్టర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. నా పక్కనే డిప్యూటీ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క సిబ్బంది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా పనిగోపాల్ గారు కూడా వచ్చారు. ఇక్కడ రోడ్డు ఫార్మేషన్ అనేటువంటిది కొంచెం ఇమ్మీడియట్గా చేయవలసింది ఉంది. దానికి గాను తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వర్క్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్, యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ ఆపరేషన్ చేయడానికి కూడా మరి పశుసంవర్ధక శాఖ నుంచి మన డాక్టర్ గారు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా సహకరిస్తామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.